శ్రీ రాజరాజేశ్వరి దేవి జ్యోతిష్యాలయం పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదృష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, బాలగ్రహ పీడకలలు, ఈ సమస్యలు అన్నింటికీ 9 రోజుల్లో పరిష్కారం చూపబడును. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. మా ఫోన్ నెంబర్ 6309639298. శంభో శంకర హర మహాదేవ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మాతా కనకదుర్గై తుజిద్దయ, తుల్యాపూర్ భవాని తుజిద్దయ, రాజరాజేశ్వరి దేవత తుజిద్దయ, మాతా కొల్లాపూర్ మహాలక్ష్మి తుజిద్దయ, నదేవతలు సమ్మక్క సారక్క తుజిద్దయ, గాయత్రి మాత తుజిద్దయ, తుల్యాపూర్ భవాని తుజిద్దయ, ఈశ్వర పరమేశ్వర తుజిద్దయ, ఓంకారేశ్వర తుజిద్దయ, విఘ్నేశ్వర వినాయక తుజిద్దయ. చిలకమ్మ మీనరాశి వారి జాతకం చూడు. జానకిరామ్ చూడు, మీనరాశి వారి జాతకం ఫిబ్రవరి నెల 2023 సంవత్సరం ఎట్లా ఉంది చూడు. మీనరాశి వారికి వచ్చినండి పరమశివుడు వచ్చిండు, యోగేశ్వరుడు వచ్చిండు, కూర్చొని ధ్యానం చేస్తుండు శివుడు. మీనరాశి వారి జాతకంలో చెప్పాలంటే అండి పట్టిందల్లా బంగారం అనేది వారి జాతకంలో. ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంది ఈ నెల. ఈ ఫిబ్రవరి నెలలో మాత్రం ఆ శివుడి దయ వలన అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంది. విద్య విషయంలో కలిసి వస్తుంది, విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది, వ్యాపారస్తులకు వ్యాపారంలో కలిసి వస్తుంది, ఉద్యోగస్తులకు ఉద్యోగంలో కలిసి వస్తుంది. కానీ మాత్రం నిరుద్యోగులకు మాత్రం శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. పరీక్షలు రాసే విద్యార్థులకు మాత్రం పరీక్షల విషయంలో కలిసి వస్తుంది. మళ్ళీ మాత్రం టీచర్ రంగంలో మాత్రం వెళ్ళాలనుకునే వారికి, బోధన రంగంలో టీచర్ రంగంలో వెళ్ళాలనుకునే వారికి ఉద్యోగం ఖచ్చితంగా 90% ప్రాప్తం వస్తుంది. పోలీస్ రంగంలో వెళ్ళాలనుకునే వారికి 70% ఫలితం వస్తుంది. మళ్ళీ ఆరోగ్య రంగంలో వెళ్ళాలనుకునే వారికి మాత్రం 90% ఫలితం వస్తుంది. మళ్ళీ వారి జాతకంలో చూడాలంటే మాత్రం రెవెన్యూ రంగంలో వెళ్ళాలనుకునే వారికి చాలా కష్టం ఉంటుందండి. ఐఏఎస్ ఐపీఎస్ రంగం, లా రంగంలో వెళ్ళాలనుకునే వారికి కొన్ని ఇబ్బందులు చిక్కులు తప్పవండి. కానీ వారి జాతకంలో చూడాలంటే, బిజినెస్ రంగంలో చూడాలంటే అన్ని బిజినెస్లు మంచివే. కానీ ఒక్కటి ఫైనాన్స్ రంగం పనికిరాదు వారి జాతకంలో. ఫైనాన్స్ రంగంలో కొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ మాత్రం వీరి జాతకం ఎట్లా ఉంటుందంటే వడ్డీ కాసులు వాడే లెక్క ఉంటుందండి. రూపాయి కూడగడతారు, ముడి కడతారు, పెట్టినంటే ఒకటేసారి ఖర్చు పెడతారు, బాధపడతారు. కాబట్టి ఇది అచ్చుబాటు రాదు వారికి. అన్ని అచ్చుబాటు వస్తాయి. ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుంది వారికి. పిన్నిస్తో పట్టుకుంటే బంగారం దాకా ఏ వ్యాపారం చేసినా కలిసిపోయి వస్తుంది. మట్టితో పట్టుకుంటే మాణిక్యం దాకా ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుంది. మళ్ళీ కళాకారులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నది వారి జాతకంలో. టీవీ రంగం వారికి, మీడియా రంగం వారికి, కళాకారులకు పేరు మరుగున పడ్డ కళాకారులకు కూడా పేరు వచ్చే అవకాశం ఉంటుంది. రెండవది మాత్రం పేరు ప్రతిభ రాని వారికి కూడా పేరు ప్రతిభ వచ్చే అవకాశం ఉంటుంది. గొప్ప టాలెంట్ ఉన్న వారికి కూడా మాత్రం మరుగున పడ్డ వారు కూడా ఒక దారికి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కళాకారులకు, క్రీడాకారులకు మాత్రం ఎంత ప్రతిభ ఉన్నా కూడా మాత్రం టీంలో రాలేని వారికి మాత్రం టీంలో వచ్చే అవకాశం ఉంటుంది. యువతి యువకులకు మాత్రం ప్రేమ వివాహం విషయంలో కానీ ప్రేమ వ్యవహార విషయంలో, రాష్ట్ర విషయంలో మంచి జరిగే అవకాశం ఉంటుంది, శుభ అవకాశం ఉంటుంది. కెరీర్ పరంగా చాలా మంచిగా ఉంటుంది. ఆరోగ్యపరంగా చాలా కాలం నుంచి దీర్ఘ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తీరిపోయే అవకాశం ఉన్నాయి, మంచి జరిగే అవకాశం ఉంది. ఈ జాతకంలో అంతా మంచిగానే ఉంది. కానీ దృష్టి దోషం చాలా ఉందండి. ఈ దృష్టి దోషం గురించి మాత్రం బూడిద గుమ్మడికాయ బుధవారం రోజు కరెక్ట్ ఇప్పుడు సద్బ్రాహ్మణులు కాడ ఏదన్నా ఆలయంకి వెళ్ళి ఒక బూడిద గుమ్మడికాయ తీసుకొని సద్బ్రాహ్మణులతో శాంతి చేయించుకొని ఆ బూడిద గుమ్మడికాయ మాత్రం ఇంటి ముందర కట్టాలండి. పచ్చని వస్త్రంతో కానీ ఎరుపు వస్త్రంతో కట్టాలండి. పసుపచ్చని వస్త్రంతో కానీ ఎరుపు వస్త్రంతో కట్టాలండి. వారి ఇంటి మీద ఉన్న నరదిష్టి, నరఘోష, ఏడుపు, వాస్తు దోషం, గాలి దోషం, గాలి, దేవుడి, దెయ్యం, భూతం, మంత్రం, తంత్రం, ఎనీథింగ్ ఏదో ఆలోచనలు ఉంటాయి మనుషులకు అందరికీ. చేతబడి, బాణమది ఇలాంటి ఎన్నో అనుకుంటాం. అలాంటి ఏమైనా ఉంటే వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ మాత్రం ఆ బూడిద గుమ్మడికాయ దగ్గర అయితే మళ్ళీ ఇంకోసారి మాత్రం వస్త్రం అలాగే ఉంచాలి. మళ్ళీ ఇంకో గుమ్మడికాయ అలాగే తీసుకుపోయి మాత్రం బ్రాహ్మణుల కాడ మాత్రం పూజ చేయించి మాత్రం ఇంకో బూడిద గుమ్మడికాయ బుధవారం రోజు కట్టాలండి. చాలా మంచిది ప్రక్రియ చేయటం, చాలా మంచిది. దిష్టి పోయినట్టు మీ ఇంటి మీద ఉన్న దృష్టి, మీ మీద ఉన్న దృష్టి ఆ బూడిద కాయ అంటే బూడిదకాయ కాదండి, అదొకటి మహత్యం చాలా ఉంటుంది దానికి. బూడిద గుమ్మడికాయ. రెండవది మాత్రం
ఎరుపు గుమ్మడికాయ చాలా మహత్యం ఉంటాయండి వాటికి. కానీ చేస్తే చాలా మంచిది. రెండవది మాత్రం ఈ జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం బలిదానం కూడా చేయాలి. ఏదైనా కొత్త ఇల్లు కట్టినప్పుడు మాత్రం, పాత ఇల్లు ఇబ్బంది అనిపించినప్పుడు మాత్రం, వాస్తు ప్రకారం ఇబ్బంది అనిపిస్తున్నా కానీ మాత్రం కరెక్ట్ దక్షిణ భాగాన మాత్రం ద్వారంలో దక్షిణ భాగాన మాత్రం ఖాళీ మాత్రం ఉంచొద్దండి. ఉత్తర భాగాన్ని మాత్రం ఖాళీగా ఉంచాలి, తూర్పు భాగాన్ని ఖాళీ ఉంచాలి, పడమర భాగాన్ని ఖాళీ ఉంచొద్దు. వాస్తు ప్రకారం ఫలితం వస్తుంది. కానీ మాత్రం ఒక వినాయకుడికి కరెక్ట్ మాత్రం వినాయకుడి విగ్రహం కూడా మాత్రం పెట్టాలంటే చాలా మంచిది. వీలైతే మాత్రం ఈ జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం అది విప్రులతో చేపిస్తే చాలా మంచిది. విప్రులు సద్బ్రాహ్మణులతో చేపిస్తే చాలా మంచిగా ఉంటుంది వీరి జాతకంలో. కానీ మీనరాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం నలుపు ఎరుపు వస్త్రం తొడగొద్దండి కలిపి. కానీ సంతానం అనుకునే వారికి సంతానంలో శుభయోగం ఉన్నది. అమ్మాయి పుడితే లక్ష్మి జాతకం ఉంది, అబ్బాయి పుడితే మొండివాడవుతాడు. కానీ మాత్రం ఆల్రెడీ సంతానం ఉన్న వారికి మాత్రం సంతానం నుంచి చికాకులు వస్తే వచ్చినా కూడా ఒక దారికి వచ్చే అవకాశం ఉంటుంది. వారి చదువు సంచయ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. విదేశాలను వెళ్ళాలనుకునే వారికి కొద్దిగా టైం పడుతుంది, అయినా సరే అనుకున్న స్థానం కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ భూమి వ్యాపారం అనుకున్న వారికి మాత్రం 100% మాత్రం ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. పార్ట్నర్షిప్ చాలా మంచిది వారి జాతకంలో. వారి పేరు మీద చెప్పాలంటే మాత్రం పెద్దల పేరు, వంశం పేరు తెచ్చే అవకాశం ఉంటుంది. ఈ మీనరాశి వారి జాతకం మాత్రం శాపలాంటి జాతకం వారు, అనుకున్నది సాధించే జాతకం వారు, పట్టోదులని విక్రమార్కుడు లాంటి జాతకం వారు, అనుకున్నది సాధిస్తారు, పెద్దల పేరు చేస్తారు. ఎవరు పూజ చేసినా చేయకపోయినా మాత్రం రుద్రుడికి, కాలరుద్రుడికి రుద్రాభిషేకం చేయాలి. రెండవది మాత్రం కరెక్ట్ అలంకార ప్రియుడు విష్ణుమూర్తికి పూజ చేయాలి. చాలా మంచిగా ఉంటుందండి. అన్ని ఫలితాలు మాత్రం శుభప్రదంగా అవుతాయండి. ఇది చూసి విని ఆచరించే వారికి మాత్రం మంచి గొప్ప ఫలితాలు కలిగే అవకాశం ఉన్నదండి. శుభం భోజనం.